హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ముందుగా తెలంగాణ వార్తా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఈనాడు న్యూస్ పేపర్స్ లో ప్రధాన శీర్షికలో వచ్చిన బ్యానర్ ఐటమ్స్ ని ఒకసారి చూసుకుంటే కనుక, పురపాలికల అభివృద్ధికి సహకరించండి, హైదరాబాద్ అభివృద్ధికి 55,000 రూపాయల కోట్లు, మెట్రో నిర్మాణానికి 24,000 కోట్ల రూపాయలు అవసరం, మూసీ అభివృద్ధికి చేయూత అందించాలి, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారండి ఒక మాట. దేశ పట్టణ జనాభాలో 8% తెలంగాణలో ఉన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0లో చేరిన తొలి రాష్ట్రమైన తెలంగాణ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సమగ్ర సమాచారం ప్రణాళికతో సిద్ధంగా ఉన్నందున 20 లక్షల ఇల్లు మంజూరుకు సహకరించండి అని చెప్పేసి ఖట్టర్కి సీఎం రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పురపాలక సంస్థల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టబోయే అభివృద్ధి పనులకు 55,652 కోట్ల ఆర్థిక సాయం చేయాలన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఒక హోటల్లో PMAYU పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపై సంబంధిత ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి 55,652 కోట్ల ఆర్థిక సహాయం చేయాలి అని చెప్పారు. అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఏవైతే పనులు చేపట్టబోతున్నారో, అంటే మూసీ పునరుజ్జీవం అవ్వచ్చు, ఇంకా ఇతరత్ర పనులకి అంటే PMAY కింద అందిస్తున్న ఇళ్ళకి కావచ్చు, వీటికి సంబంధించి 55,000 పైచిలకు కోట్లు అందించండి, సహకారం అందించండి అని చెప్పేసి కేంద్ర మంత్రి ఖట్టర్ గారికి విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో 65% పట్టణ ప్రాంతమేనని చెప్పారు. తెలంగాణను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో కనెక్టివిటీ, ఈస్ట్ వెస్ట్ కారిడార్, రీజనల్ రింగ్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరస్సుల పునరుజ్జీవనం, నీటి ఎద్దడి నివారణ, భూభారతి చట్టం, ఇలా పలు అంశాలపైన డిస్కస్ చేసి వీటన్నిటి గురించి కేంద్ర మంత్రికి తెలపడం జరిగింది. వీటిలో కొన్నింటికి సహకారం అందించాలి, దానికి కావలసిన నిధులను కేంద్రం సమకూర్చాలి, ఇవ్వండి అని చెప్పేసి మేరకు విజ్ఞప్తి చేశారు. సో మరి ఎంత మాత్రము కేంద్ర మంత్రి గారే వచ్చేసి ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరించడం జరిగింది రేవంత్ రెడ్డి టీం. అండ్ రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 66% పట్టణ ప్రాంతమేననేసి స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్లో చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో, అంటే మూసీ పునరుజ్జీవనం అవ్వచ్చు, లేకపోతే ఎలివేటెడ్ కారిడార్లు అవ్వచ్చు, మెట్రో 2 ఫేజ్ విస్తరణ కావచ్చు, ఇలా పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. ముఖ్యంగా వీటికి సంబంధించి అయితే కనుక కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి అయితే 55,652 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఆ నిధులను మీరు మంజూరు చేయండి అని చెప్పేసి అడిగారు. మరి దీనిపైన మంత్రి ఎలా స్పందించి, అంటే రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు సంబంధిత అమౌంట్ ఏదైతే ఉందో అడిగిన అమౌంట్ అంత నిధులు మంజూరు చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశము. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మనం మరో పాయింట్, తెలంగాణ రాష్ట్రంలో 65% పట్టణ ప్రాంతాలే ఉన్నాయని కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. అంటే అవన్నీ కూడా అంటే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకి ప్రధానంగా రెండో రాజధానిగా వరంగల్ని కూడా ఒకవైపు చేస్తున్నారు. వరంగల్లో కూడా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. సో ఇవన్నిటి నేపథ్యంలో రాష్ట్రానికి నిధులు ఎంతో అవసరము. ముఖ్యంగా కేంద్రం నుంచి కేంద్ర సహాయం చాలా అవసరము. ఇప్పుడు హైదరాబాద్లో అవ్వచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కానీ అభివృద్ధి పనులు ముందుకు జరగాలి అంటే, ముందుకు వెళ్ళాలి వేగంగా అంటే కనుక కేంద్రం ఏదైతే నిధులు మంజూరు చేస్తుందో అది చాలా అవసరము. యాక్చువల్గా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏదైతే ఉందో వాటినే ఇంకా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మంజూరు చేయలేదని చెప్పేసి 3 రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి. ఉన్నంత బడ్జెట్ అంటే కేంద్రం చెప్పిన బడ్జెట్ కూడా ఇవ్వలేదు. నిధులు మంజూరు చేయండి, సహకరించండి అని చెప్పేసి అప్పుడు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. పలుమార్లు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి సీఎం కానీ లేదా మంత్రులు కానీ సంబంధిత శాఖ మంత్రులను కలిసి మీరు చెప్పిన బడ్జెట్ ఏదైతే ఉందో రాష్ట్రానికి కేటాయిస్తామని చెప్పేసి ఆ నిధులని మంజూరు చేయండి, అభివృద్ధి పనులు ఉన్నాయి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఖట్టర్ గారితో జరిగిన సమీక్షా సమావేశంలో కూడా హైదరాబాద్లో ఏవైతే పనులు జరుగుతున్నాయో వాటికి సహకారం అందించండి అని చెప్పేసి చెప్పారు. దీనిపైన ఖట్టర్ గారి అభిప్రాయం ఏ విధంగా ఉందో, మరి రాష్ట్రం అడిగినంత నిధులు
కేంద్రంలోని సహకారం అందిస్తుందా లేదా అన్నది మనకి త్వరలో తెలుస్తుంది. ఇక మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే కనుక గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సాయం చేయొద్దు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ హక్కులపై ప్రతికూల ప్రభావం. దీనిపై ఏపీ ముందుకెళ్లకుండా ఆపండి. టెండర్లు పిలవకుండా చర్య తీసుకోవాలి. కేంద్ర మంత్రులకు ఉత్తమ్ లేఖ. నీటి కేటాయింపుల్లో భారత హయాంలోనే శాశ్వత అన్యాయం జరిగిందని చెప్పేసి మంత్రి ఉత్తమ్ ధ్వజమెత్తారు. బనకచెర్లపై హరీష్ రావువి పచ్చి అబద్ధాలని చెప్పేసి కూడా మండిపడ్డారు. గోదావరి బనకచెర్ల ద్వారా వరద జలాలను మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పథకం గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని తెలంగాణ పేర్కొంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్కు ముందుకు వెళ్లకుండా నిరోధించాలని, టెండర్లు పిలవకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డులు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు, జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ నెల 22న రాసిన లేఖలను శనివారం ప్రభుత్వం విడుదల చేసింది. దాంట్లో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు ఏమున్నాయో ఒకసారి చూసుకుంటే కనుక గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్ కు మళ్లించేందుకు ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గత ఏడాది నవంబర్ 15న, డిసెంబర్ 31న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి లేఖలు రాసినట్టు తెలిసింది. డిసెంబర్ 29న విలేకరుల సమావేశంలో ఆయన ఈ పథకానికి ఆ సంబంధిత లేఖలో ఏదైతే ఉందో దానికి సంబంధించి వివరంగా ప్రజెంటేషన్ కూడా ఇచ్చారంట. అంటే ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి పంపిన లేఖలో ఈ పథకం ద్వారా 200 టీఎంసీల నీటిని పోలవరం నుంచి మళ్లించనుంది. గుంటూరు జిల్లాలోని బొల్లపల్లి వద్ద 150 టీఎంసీల సామర్థ్యంతో నీటి నిల్వకు రిజర్వాయర్ కూడా నిర్మించనుంది. ఏపీ సీఎం రాసిన లేఖను ఆర్థిక మంత్రిత్వ శాఖ తదుపరి కార్యాచరణకు జల్ శక్తి కార్యదర్శికి పంపినట్టు తెలిసింది. జల్ శక్తి శాఖ గోదావరి, కృష్ణా బోర్డులు పోలవరం ప్రాజెక్టు అథారిటీల అభిప్రాయం కోరింది. 80,112 కోట్లతో చేపట్టే ఈ పథకానికి పునర్విభజన చట్టంలోని సెక్షన్ 46(2), 46(3) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద నిధులు కోరారు. 2025-26 కేంద్ర బడ్జెట్లో కరువు ప్రాంతమైన రాయలసీమను చూపి నిధులు కోరుతున్నట్టు తెలిసింది. అయితే పునర్విభజన చట్టంలో ఏ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడాలని పేర్కొనలేదు అని చెప్పేసి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారో ఆయన అభిప్రాయపడ్డారు. అంటే దీనికి సంబంధించి ఏదైతే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఉందో దీనికి సాయం చేయొద్దని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. అయితే గతంలోనే అంటే నవంబర్, డిసెంబర్ నెల ఆంధ్రప్రదేశ్ సీఎం కేంద్రానికి లేఖ రాశారు జలాల గురించి. దీనికి సంబంధించి అంటే ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ కు రాసిన లేఖ అక్కడి నుంచి సంబంధిత శాఖకు పంపించడం జరిగింది. దాంట్లో కరువు ప్రాంతమైన రాయలసీమను చూపించి జలాలను అడుగుతున్నారు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కానీ దీనికి ఈ ప్రాజెక్ట్కి మాత్రం సాయం చేయకండి, టెండర్లు పిలవకండి అని చెప్తున్నారు. ఎందుకంటే దీనివల్ల అంటే పునర్విభజన చట్టంలో ఎక్కడా కూడా ఒక ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు అన్నది ఉంది. కాబట్టి అంటే దీనికి మేము సానుకూలంగా స్పందించము అన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట. ఎందుకంటే కనుక ఈ విధంగా చేస్తే తెలంగాణకు కొంత అంటే సాగు జలాలకి సంబంధించి తెలంగాణకు కొంత నష్టం చేకూరే అవకాశం ఉంది అన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి వాదన. అందుకనేసి ఈ అంశం పైన ఏదైతే గోదావరి బనకచెర్ల ఉందో దీని మీద ఎవరు సాయం చేయకండి, టెండర్లు కూడా వెళ్ళకండి, పిలవకండి టెండర్లకు కూడా అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేశారు. ఇది ప్రధాన వార్తాంశంగా ఈనాడులో ఇచ్చారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఏమవుతుందంటే తెలంగాణ హక్కులకు ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పేస్తున్నారు. అంటే ఈ ప్రాజెక్టుకి కనుక మద్దతు పలికితే కనుక తెలంగాణ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుకి సంబంధించి సాయం చేయవద్దు, అడ్డుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఏదైతే ఏపీ రాష్ట్ర సీఎం కేంద్రానికి లేఖ రాశారో తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రులకు లేఖ రాశారు. ఆ లేఖలో తన పాయింట్స్ ఇందాక మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నిటిని ప్రస్తావిస్తూ చెప్పారు. దానివల్ల అంటే తెలంగాణకి కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నది ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాదనండి. ఇంకొకటి ఏంటంటే ఈ బనకచెర్ల నీటి కేటాయింపులకు సంబంధించి ఏదైతే ఉందో దీనికి అంటే అప్పటి గత ప్రభుత్వ పాలకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్
వాళ్ళ వాళ్ళే అంటే దీనికి అన్యాయం చేసింది అని కూడా చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాగే ఇప్పుడు హరీష్ రావు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ సాగు జలాల గురించి, బనకచెర్ల డ్యామ్ గురించి, దీనిపైన హరీష్ రావు మాట్లాడుతున్నవన్నీ కూడా పచ్చి అబద్ధాలే. వారి హయాంలోనే శాశ్వత అన్యాయం చేసి ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనుక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, అలాగే సంబంధిత శాఖలు లేదా జలాలకు సంబంధించిన శాఖలు, కృష్ణా జలాలు, బనకచెర్ల, గోదావరి ప్రాజెక్ట్, వీటికి సంబంధించిన శాఖలు, నీటి రంగ నిపుణులు, అంటే నీటి రంగానికి సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏం చెప్తారు అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. ఇక మరో ప్రధాన అంశం, ఇది టెక్నాలజీ సంబంధించి, అంటే ఎంత వేగంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది అన్నదానికి సంబంధించి. మూత్ర నమూనాలు తీసుకోకుండానే పరీక్ష, కృత్రిమ మేధతో సాఫ్ట్వేర్ రూపకల్పన, హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీ అంకురా సంస్థ ఘనత. అంకురా సంస్థ అంటే స్టార్టప్ కంపెనీస్ అండి. 2024లో ప్రపంచ తొలి 200 వినూత్న ఆవిష్కరణల్లో స్థానం. మూత్రాశయ సంబంధిత ఇన్ఫెక్షన్ల బాధితుల నుంచి నమూనాలను తీసుకోకుండానే వ్యాధి కారణాలను వెల్లడించే వినూత్న సాఫ్ట్వేర్ను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని సైన్వి బయోసైన్సెస్, ఆస్పైర్ బయోనెస్ట్లు సంయుక్తంగా ఆవిష్కరించాయి. కృత్రిమ మేధతో పనిచేసే తమ ఆవిష్కరణకు మైక్రోసాఫ్ట్ కాఫీ టేబుల్ బుక్లో స్థానం లభించినట్లు సైన్వి బయోసైన్సెస్ శాస్త్ర సలహాదారు డాక్టర్ బుర్రి రంగారెడ్డి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 2024లో కృత్రిమ మేధ సహాయం వినూత్న ఆవిష్కరణలు చేసిన స్టార్టప్ కంపెనీస్ జాబితాను మైక్రోసాఫ్ట్ విడుదల చేయగా తొలి 200 సంస్థల్లో తమ సంస్థ నిలిచిందన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, చాలా మంది వ్యాధిని పూర్తి స్థాయిలో గుర్తించకుండానే మోతాదుకు మించి యాంటీబయాటిక్ వేసుకుంటున్నారు. ఫలితంగా వారిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతోంది. ఈ దుష్పరిణామాన్ని అడ్డుకోవడమే మా ఆవిష్కరణ లక్ష్యం. సాంప్రదాయ విధానంలో చేసే పరీక్షల ఫలితాలు 6-7 గంటలకు వస్తుంటాయి. ఈలోపే చాలామంది యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారు. మేము బాధితుల నుంచి ఎలాంటి మూత్ర నమూనాలను తీసుకోము. సమస్యపై వారు వెల్లడించిన వివరాలు, కుటుంబ హెల్త్ ప్రొఫైల్, నివాసం ఉంటున్న ప్రాంతంలోని ఆరోగ్య పరిస్థితులను మా సాఫ్ట్వేర్ సాయంతో విశ్లేషించి వారికి వచ్చిన ఇన్ఫెక్షన్ గురించి 5 నిమిషాల్లోనే వెల్లడిస్తామని చెప్పారు. నిజంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే కనుక ఘన విజయం చెప్పాలి. ఏదైతే కృత్రిమ మేధస్సు ఈ మూత్ర నమూనాలు తీసుకోకుండానే వ్యాధి అంటే వ్యాధి ఏంటి అన్నది ఐడెంటిఫై చేసే ఒక టెక్నాలజీ అయితే కనుక్కున్నారు. దానికి అంటే మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసిన, అంటే స్టార్టప్ కంపెనీస్ ఏదైతే వినూత్నంగా కొత్తగా చేపడతాయో అలాంటి జాబితాని రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన జాబితాలో టాప్ 200లో ఉన్న దాంట్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏదైతే సైన్వి బయోసైన్సెస్ వాళ్ళు చేశారో ఇది ఒక టాప్ 200 ప్లేసెస్లో నిలిచింది అని చెప్పారు. అంటే చాలామంది వ్యాధికి అసలైన కారణాలు గుర్తించకుండానే అంటే టెస్ట్ చేయించుకుంటారు, రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది. ఆలోపే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుతున్నారు అని చెప్పేసి ప్రధానంగా పేర్కొన్నారు ఇందులో. సో ఇప్పటి నుంచి అలాంటిది లేకోకుండా ఈ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా అంటే హెల్త్, ఇప్పుడు ఎవరైతే ఒక వ్యక్తికి అంటే ఒక సమస్య వచ్చింది, ఆరోగ్య సమస్య, సో ఆ వ్యక్తి కుటుంబ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళు నివాసం ఉంటున్న ఏరియాలో ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని తీసుకొని 5 నిమిషాల్లోనే వారికి సంబంధించిన హెల్త్ రిపోర్ట్ని అందిస్తామని చెప్పారు. సో దీని ద్వారా ఏంటంటే కనుక టైం సేవ్ అవ్వడమే కాకుండా అనవసరంగా యాంటీబయాటిక్స్కి జోలికి వెళ్ళకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే కనుక అంటే ఇక ఫ్యూచర్ అంతా కూడా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే నడుస్తుంది అనేది తెలుస్తోంది. ఇక్కడ 2 విషయాలు, ఒకటి హెల్త్కి సంబంధించి వీళ్ళు చేసిన ఏదైతే ఏఐ సాఫ్ట్వేర్తో రూపకల్పన చేశారో దీని ద్వారా మూత్ర నమూనాలు తీసుకోకుండానే వ్యాధి నిర్ధారణ చేయగలుగుతాము అని పరీక్ష చేయగలుగుతాము అని చెప్పారు. సో ఒక రకంగా ఇది ఒకవైపు టెక్నాలజీ పెరగడమే కాదు, దీనివల్ల ఆరోగ్య రంగంలో కూడా ఏఐ ప్రముఖ పాత్ర పోషిస్తోంది అని దీని ద్వారా చెప్పొచ్చు. ఇదే నిదర్శనం దానికి. సెంట్రల్ యూనివర్సిటీలో చేపట్టిన ఈ కృత్రిమ మేధతో చేపట్టిన ఇదే నిదర్శనం. టెక్నాలజీ ఆరోగ్య రంగంలో కూడా ఏఐ ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడానికి. ఇక మరో ముఖ్య అంశం చూసుకుంటే కనుక, కిడ్నీ రాకెట్ కేసు రంగంలోకి సిఐడి, నిరుపేదలకు డబ్బు ఎరవేసి దందా, గాంధీ ఆసుపత్రిలో దాతలు గ్రహీతలు, వారు నోరు విప్పితే అసలు నిజాలు బయటకి, దోషులెవరైనా వదిలేది లేదు, మంత్రి దామోదర్.
మనము గతంలో చూసుకున్నామండి. కిడ్నీ రాకెట్ అనేది చాలా ఎలా అంటే ఎంత పెద్ద నెట్వర్క్ కలిగి ఉండి పేదలు ముఖ్యంగా మరీ నిరుపేదలు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి డబ్బు ఆశ చూపించి వాళ్ళ కిడ్నీలు తీసుకొని వాళ్ళకి చెప్పిన అమౌంట్ కూడా ఇవ్వకుండా దాంట్లో మధ్యలో వీళ్ళు సగం తీసుకొని వాళ్ళకు అందాల్సిన అమౌంట్ కూడా ఇవ్వకోకుండా కిడ్నీ దందా నడిపారు. సో అది కొంచెం మధ్యకాలంలో కొంచెం తగ్గుముఖం పట్టింది అనుకున్న సమయంలో మళ్ళీ కిడ్నీ రాకెట్ అంటే ఏదైతే కిడ్నీ దందా ఉందో అది మళ్ళీ పెరుగుతోందని చెప్పేసి తెలిసింది. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో ఎవరైతే కిడ్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ గాంధీ ఆసుపత్రిలో ఇది జరుగుతోంది. ముఖ్యంగా నిరుపేదలకు డబ్బు ఎరవేసి ఈ కిడ్నీలు అనేది తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్పారు. అలాగే వాళ్ళు ఎవరైతే కనుక కిడ్నీ ఇస్తున్నారో వాళ్ళు నోరు విప్పితే చాలా విషయాలు బయటకి వస్తాయని చెప్పేసి మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. సో దోషులు ఎవరైనా సరే ఈ విషయంలో వారిని కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్పారు. ఏది ఏమైనా అంటే ఆరోగ్యం బాగుంటే ఏదైనా సాధించగలరు. డబ్బు అవసరం ఉంటుంది అందరికీ. ఎందుకంటే ప్రతిరోజు జీవితం గడవాలి అంటే నిత్యావసర సరుకులైనా ఏదైనా తీసుకోవాలి కొనుక్కోవాలి అంటే డబ్బు ఖచ్చితంగా కావాలి. సో నిరుపేదలకి ప్రభుత్వం అంటే చాలా పథకాలే అందిస్తోంది. సో వారిపైన ఇంకొంచెం ఫోకస్ చేసి వాళ్ళు స్వయం శక్తితో పైకి ఎదిగి ఇలా డిపెండ్ అవ్వకుండా అంటే సో కిడ్నీలు అమ్ముకునే స్థాయి నుంచి వాళ్ళని బయట పడేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అలాగే స్వచ్ఛంద సంస్థలు సామాన్య పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఇలాంటి వారికి అండగా నిలబడాలి. ఎందుకంటే మనిషి శరీరంలో కిడ్నీ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. సో వాళ్ళ జీవనం గడవడం కోసము కిడ్నీని దానం చేసేసి జీవితం గడపాల్సి వస్తుందన్నమాట, డబ్బు కోసం కిడ్నీ దానం చేసి. సో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే సమాజంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు కానీ సామాన్య పౌరులు కానీ వారికి తోచిన కాడికి హెల్ప్ చేస్తూ పేదరికం నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మనందరి బాధ్యత అండి. ఇక మనం ముఖ్యమైన వార్తాపత్రిక చూసుకుంటే వెలుగులో వచ్చిన ప్రధాన అంశాలు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 538 మంది అరెస్ట్. ఇది అంతర్జాతీయ వార్త. వందలాది మంది సొంత దేశాలకు తరలింపు. ఇమ్మిగ్రేషన్ రూల్స్ కఠినంగా అమలు చేస్తున్న ట్రంప్ సర్కార్ భయంతో పార్ట్ టైం జాబ్స్ మానేస్తున్న ఇండియన్ స్టూడెంట్లు. అక్రమంగా దేశంలోకి అడుగుపెట్టిన వారిని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెతికి పట్టుకుంటున్నారు. వారిని సొంత దేశాలకు పంపిస్తున్నారు. అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా ఉంటారని ఎన్నికల సమయంలో చెప్పిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు రంగంలోకి దిగి 3 రోజులుగా వెతికి పట్టుకున్న 538 మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ క్రిమినల్స్ ను శుక్రవారం ఆర్మీ ఫ్లైట్ లో వారి సొంత దేశాలకు పంపించేశారు. అధికారుల తనిఖీల్లో పట్టుబడితే స్టూడెంట్ వీసా రద్దు చేసి భారత్కు పంపించేస్తారనే భయంతో మన విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సంతకాలు చేశారు డొనాల్డ్ ట్రంప్. దాంట్లో ఒకటి ఇది ఏంటంటే అక్రమంగా అంటే ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్కి సంబంధించి ఆయన ఇమ్మిగ్రేషన్ రూల్స్ని కఠినంగా పాటించి వాటిని అమలు చేస్తామని చెప్పారు. దాంట్లో భాగంగానే అక్రమంగా ఉంటున్న 538 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా అలాగే ముఖ్యంగా ఎవరైతే కనుక అంటే మన ఇండియన్ స్టూడెంట్ వీసా మీద వెళ్ళి అక్కడికి చదువుకుంటూ మరోవైపు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా సో ఈ ఇమ్మిగ్రేషన్ అధికారులు చాలా స్ట్రిక్ట్గా అక్కడ ఎంక్వైరీ చేసి ఎవరైతే అక్రమంగా ఉంటున్నారో వారిని పంపించేస్తున్న తరుణంలో ఇండియన్ స్టూడెంట్స్ కూడా పార్ట్ టైం జాబ్స్ ఏదైతే చేస్తున్నారో ఆ జాబ్ని మానేస్తున్నారు అనేసి ముఖ్యంగా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే కనుక ఇంకొకటి మనం చూసుకోవాల్సింది, ఒకవేళ అధికారుల తనిఖీల్లో పట్టుపడితే కనుక స్టూడెంట్స్ వాళ్ళ వీసా రద్దు చేసి వెనక్కి పంపిస్తారు అని చెప్పేసి ఆ భయంతో విద్యార్థులు పార్ట్ టైం జాబ్ మానేస్తున్నారని చెప్పారు. ఏమైనప్పటికీ డొనాల్డ్ ట్రంప్ తన మార్కు పాలనా ముద్రని అమెరికాలో స్టార్ట్ చేసేశారు 4 రోజుల నుంచి. అమెరికాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అంటే వేరే దేశాల నుంచి అమెరికాకు వెళ్ళిన వాళ్ళల్లో అయితే కనుక చాలా భయాందోళనలు ఎదుర్కొన్నాయి. ఎందుకంటే ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడు కొంచెం కఠినంగానే ఉంటాయి. ఎందుకంటే తమ దేశ రక్షణ కోసం ట్రంప్ ఎంతవరకైనా వెళ్తారు. ఆ నేపథ్యంలోనే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాకపోతే కొన్ని నిర్ణయాలు మాత్రం అంటే తీసుకోవాల్సిన దానికన్నా కూడా ఎక్కువ కఠినంగా తీసుకుంటున్నారు అన్న వార్తలైతే ఉన్నాయి. మరి డొనాల్డ్ ట్రంప్ ఒకసారి అమెరికా రక్షణ ఏ దేశ రక్షణ ఆ దేశానికి చాలా చాలా ముఖ్యం.
అది ఎవరు కాదనలేని విషయం. దాంతోపాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళ విషయంలో కూడా కొంత అంటే మరీ కఠినంగా కాకుండా అక్రమదారులు ఉంటే మీరు అన్నట్టు పంపించాలి ఏ దేశానికైనా. ఎందుకంటే అక్రమదారులు అక్రమంగా వచ్చిన వారి వల్ల నష్టాలు జరగవచ్చు. ఈ విషయంలో అయితే ఎవరు తప్పు పట్టరు. కాకపోతే కనుక కొన్ని నిర్ణయాల్లో మాత్రం కొంత కఠినత్వం తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది ప్రజలు అభిప్రాయపడుతున్నారండి. ఇక బీసీ రిజర్వేషన్లపై 2 రిపోర్ట్లు. రూరల్, అర్బన్, లోకల్ బాడీలకు వేర్వేరుగా పంచాయతీ ఎన్నికల కోసం ఫస్ట్ రూరల్ నివేదిక 600 పేజీలతో ఇప్పటికే సిద్ధం. త్వరలోనే సర్కార్కు అందజేత. నివేదికలో వార్డు యూనిట్గా కులాల వారీగా జనాల లెక్కలు, దాని ప్రకారమే రిజర్వేషన్లకు బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు. ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు. సో ఫిబ్రవరి ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పైన 2 రిపోర్ట్లు ఇచ్చారంటండి. 2 రిపోర్ట్లు వేరువేరుగా ఉన్నాయి. ఒకటేమో రూరల్కి సంబంధించి, ఇంకొకటేమో అర్బన్కి సంబంధించి. మరి ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ చెప్పింది బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి. దాని ఆధారంగానే అంటే ఎవరు ఎంతమంది ఉన్నారు, అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరు పేదలు, వాళ్ళ స్థాయి ఏంటి అని చెప్పేసి అన్ని రకాలుగా వారి గురించి తెలుసుకోవడం కోసం అందరికీ అభివృద్ధి ఫలాలు అందించాలి అర్హులందరికీ అన్నదాని విషయంలోనే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రధాన ఉద్దేశం అర్హులకి లబ్ధి చేకూరాలన్నది ఒకటైతే, ముఖ్యంగా బీసీలు ఎంతమంది ఉన్నారు దాని ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో చెప్పిందో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పేసి దాన్ని నిలబెట్టుకోవడం కోసం కూడా ఈ కుటుంబ సమగ్ర సర్వే చేపట్టింది. మరి దీంట్లో బీసీలకి సంబంధించి 2 రిపోర్ట్లు వచ్చాయి. ఒకటి పట్టణంకి సంబంధించి, అంటే పట్టణం అర్బన్కి సంబంధించి, ఇంకొకటి రూరల్కి సంబంధించి. మరి దీన్ని బట్టి ఎలా ముందుకు వెళ్తారు అన్నది మాత్రం రేవంత్ రెడ్డి గారి బృందం మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఫీజుల కట్టడికి చట్టం. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ ముసాయిదా బిల్లు. ఫీజు రెగ్యులేటరీ కమిషన్ను చట్టబద్ధత కల్పించాలి. రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్. ప్రైవేట్ స్కూళ్లలో ఎలాంటి బిజినెస్లు చేయొద్దని సిఫార్సు. ఇది చాలా మంచి విషయం అండి. లేకపోతే ప్రైవేట్ స్కూల్స్లో అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకప్పుడు లాగా కాకుండా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అన్ని వసతులు కల్పించి మంచి విద్యను అందిస్తున్నప్పటికీ కూడా చాలామంది తల్లిదండ్రుల్లో ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లో అయితే కనుక ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ పెరుగుతాయి, ఇంగ్లీష్ మాధ్యమం కదా అని చెప్పేసి ఆ వేలోనే ఉండిపోయారు చాలామంది. కొంతమంది అంటే గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఎక్కువగా అంటే పేద మధ్యతరగతి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, సో ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తే అక్కడ అన్ని రకాల అంటే ఎడ్యుకేషన్ బాగా వస్తుంది, ముఖ్యంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి అన్న ఉద్దేశంతో ఏదో ఒక రకంగా కష్టపడి అయినా సరే వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. అయితే దీన్ని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాష్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ ఆశలని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఫీజులు భారీగా పెంచేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. అసలు ఈవెన్ నర్సరీ ఎల్కేజీలో జాయిన్ చేయించాలంటేనే 1 lakh, కొన్ని స్కూల్స్లో ల్యాక్స్లో ఉంటుందండి. ఎల్కేజీ పిల్లలు చిన్న పిల్లలండి. ఎల్కేజీ నర్సరీ అంటే 3 years. వాళ్ళకు కూడా అప్పటి నుంచి ₹1,00,000 ఫీజు అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? కట్టలేరు కదా అంత అమౌంట్. సో ఇష్టానుసారం ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్కలాగా చెప్పేసి ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. సో దీనిపైననే ఫీజుల కట్టడికి చట్టం తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ ముసాయిదా బిల్లు పంపించింది. ఫీజు రెగ్యులేటరీ కమిషన్కు చట్టబద్ధత కల్పించాలి. సో దీంతో అయినా సరే ప్రైవేట్ స్కూల్స్లో ఒకే ఫీజు ఉంటుంది. సో బిజినెస్గా అంటే ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే ఉందో అది సో స్కూల్స్ని స్కూల్స్ లాగానే విద్యలాగానే చూడాలి, కానీ వ్యాపారాలుగా మార్చొద్దు అన్నది ఇక్కడ ప్రధాన అంశంగా మనకు కనిపిస్తుంది. మరి దీనిపైన ప్రైవేట్ స్కూల్స్ ఎలా స్పందిస్తాయో కూడా మనము ఇది ఏదైతే కనుక చట్టబద్ధత కలిగిన తర్వాత దీనికి రెగ్యులేటరీ కమిటీ చైర్మన్గా రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని నియమిస్తారని కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా స్పందిస్తాయి అన్నది చూడాలి. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో వచ్చిన ఐటెం చూసుకుంటే కనుక దుక్కుల్లో దుఃఖం.
కాంగ్రెస్ ఏలుబడిలో కూలుబడిన సాగు దగా పడ్డామని తల్లడిల్లుతున్న రైతులు. 2 లక్షల్లోపు రుణమున్నా మాఫీ కాలేదు. అప్పుల బాధతోనే పానం తీసుకున్నారు. కన్నీటి పర్యంతమైన రైతు కుటుంబాలు. రాష్ట్రంలో సాగు సంక్షోభంపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయి అధ్యయనం ప్రారంభం. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ తరలివచ్చి బాధలు చెప్పుకున్న రైతులు. వారికి భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు. గుండె చెదిరిన రైతుకు బీఆర్ఎస్ అండ. సో ముఖ్యంగా ప్రధాన వార్తగా ఇచ్చినది ఏంటంటే మనం 3 రోజుల నుంచి చూసుకుంటున్నాము. నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో రైతులకు సంబంధించిన వార్త ప్రధానాంశంగా వస్తోంది. అంటే రైతన్నలకి అర్హత ఉన్నా కూడా రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాకపోవడం వల్ల రైతన్నలు ఏం చేయలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్న అది ప్రధాన వార్తగా చెప్తూ ఉన్నారు నమస్తే తెలంగాణలో. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందే చెప్పింది, మేము రైతుల ఆత్మహత్యల పైన ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి. సో దానికి నిరంజన్ రెడ్డి గారు నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ఏంటంటే కనుక ఆయన కొన్ని జిల్లాలకి అంటే వెళ్ళి గ్రామాలకు వెళ్ళేసి అక్కడ రైతుల పరిస్థితి తెలుసుకోవడము, అంటే రాష్ట్రంలో సాగు సంక్షోభం ఎలా ఉంది దానిపైన కోవడము, రైతుల నుంచి ఎటువంటి విన్నపాలు అందుతున్నాయి, సో వాళ్ళకు అర్హత కలిగినా కూడా రుణమాఫీ అవ్వలేదని చెప్పేసి రైతులు వచ్చి చెప్పుకుంటున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే చెప్తోంది. మరి ఏంటంటే 2 లక్షల లోపు ఉన్నా కూడా మాకు రుణమాఫీ కాలేదు అన్నది కూడా చాలామంది రైతులు చెప్తున్నారంట ఈ కమిటీ వాళ్ళకి. ఇంకొకటి సో ఆ రుణాలు తీర్చలేక మేము కొంతమంది రైతులు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు అని కూడా చెప్పుకొచ్చారని చెప్పేసి ఈ రిపోర్ట్లో, అంటే వీళ్ళు ఏదైతే కమిటీ ఏర్పాటు చేశారో ఈ కమిటీ వెళ్ళినప్పుడు అక్కడ గ్రామాల్లో ప్రజలు ముఖ్యంగా చెప్తున్న పాయింట్స్ అయితే కనుక ఇవే. రుణమాఫీకి అర్హత కలిగి ఉన్న రుణం మాఫీ చేయలేదు. ఇంకొకటి ఈ అప్పుల బాధ తాళలేకనే ప్రాణం తీసుకుంటున్నాము అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారండి న్యూస్. అయితే ఇంకొక వార్త చూసుకుంటే కనుక రైతన్న ధైర్యం కోల్పోవద్దు. 400 రోజుల్లో 409 మంది ఆత్మహత్యల. మార్పు ప్రజాపాలన అంటే ఇలాగేనా? 2 లక్షల రుణమాఫీ చేస్తే 1.96 లక్షలు అప్పున్న దేవరావు ఎందుకు చనిపోయిండు? అన్నదాతలకు భరోసా ఇచ్చే నాతుడే లేడా? రైతు అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి. ఆత్మహత్య చేసుకున్న రైతులు ఆడే గజానంద్ జాదవ్ దేవరాజ్ కుటుంబాలకు ఆర్థిక సాయం. సో ప్రభుత్వం 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి అలాంటప్పుడు 1,96,000 రూపాయల రుణము ఎవరైతే ఉందో రుణము ఆ వ్యక్తికి ఎందుకు రుణమాఫీ కాలేదు? సో ఆ నేపథ్యంలోనే కదా అంటే 2 లక్షలు రుణమాఫీ చేస్తే 1,96,000 అప్పున్న దేవరాజ్ ఎందుకు చనిపోయాడు అని చెప్పేసి నిరంజన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి సరిగా సంపూర్ణంగా రుణమాఫీ చేయలేదు అని చెప్పేసి నిరంజన్ రెడ్డి ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు అది. సో ఈ రైతు అధ్యయన కమిటీలో మరి ఇంకా ఎలాంటి విషయాలు వస్తాయి అనేది ఆ కమిటీ పూర్తి నివేదిక ఇస్తే కానీ తెలియదు. మరి ప్రభుత్వం కూడా దీనిపైన ఒక్కసారి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు ఇస్తున్నారు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత శాఖ అధికారులు ఫీల్డ్లో ఏం జరుగుతోంది అంటే ఎవరు అర్హులు కాదు, ఎంతమందికి 2 లక్షల లోపు రుణం ఉంది అన్నది ఒక నివేదిక అయితే వచ్చే ఉంటుంది కదండి. ఆ నివేదిక ప్రకారం అంటే ఆ నివేదిక తప్పుగా అందిందా లేకపోతే ఆ నివేదిక ప్రకారం వెళ్ళలేదా ఏంటి అన్నది ఒకసారి ప్రభుత్వం పునః పరిశీలించుకోవాలి. నిన్న దామోదర్ రాజనరసింహ గారే డైరెక్ట్గా మంత్రే చెప్పారు, అవును సంపూర్ణంగా రుణమాఫీ అవ్వలేదు, ఇంకా రుణమాఫీ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒప్పుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ కమిటీ ఏర్పాటు చేసిన దాంట్లో కూడా అంటే చాలా మందికి రుణమాఫీ జరగలేదు అన్న విషయం అయితే తెలుస్తోంది. ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి, ఎందుకంటే దేశానికి రాష్ట్రానికి బలం రైతన్న లేకపోతే మనం ఎవ్వరము లేము. దానికి తోడు మీ ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉందో మీ నినాదం రైతుల సంక్షేమమే మా ప్రధాన లక్ష్యం, మా నినాదం అని చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని నిలబెట్టుకోవాలంటే ముఖ్యంగా రైతన్నల ఆత్మహత్యలు బలవన్ మరణాలకు పాల్పడకుండా చర్యలు తీసుకొని వారికి చేయూతనందించి ప్రోత్సాహాలు అందించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉందండి. అలాగే ఒక రైతన్నలనే కాదు, వెనుకబడిన నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి కావాల్సిన ఆర్థిక సాయం అందించాల్సిన బాధ్యత, ఆర్థిక సాయంతో పాటు వాళ్ళు నిలదొక్కునేలా ఏదో ఒక ఉపాధి చూపించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంది. ఇక మరో న్యూస్ పేపర్ దిశలో ప్రధాన న్యూస్ ఐటమ్స్ చూసుకుంటే కనుక కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లు టమాటాలతో దాడి,
కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత, బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు. మనకు తెలిసిందే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన ఏంటంటే అసభ్యకరంగా దురుసుగా ప్రవర్తించడంతో ఆ పదజాలంతో ఇంకొకటి ఏదైతే కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ ఉన్నారో సత్తు మల్లేష్ ఆయన చొక్కా లాగు పట్టుకొని ప్రవర్తించిన ఇది కానీ తన పైన అంటే పదే పదే తను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా తన పైన కేసు నమోదై అరెస్ట్ చేశారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన కమలాపూర్లో గ్రామ సభలో పాల్గొన్నారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి పైన టమాటాలతో దాడి చేశారు అని చెప్పేసి ఇక్కడ వార్త ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ కూడా జరిగింది అని చెప్పేసి ఇచ్చారు. ఇంకొకటి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అక్కడ వాళ్ళు నినాదాలు చేశారనేసి ప్రధాన వార్తాంశంగా ఇచ్చారు. ఇక రేపటి నుంచి అండి ఇంకొక ప్రధాన అంశం చూసుకుంటే కనుక వచ్చే నెలలోన మే తర్వాతన సర్పంచ్ ఎన్నికలపై ఉత్కంఠ, సీఎం సమీక్ష తర్వాత నిర్ణయం, రేపు లేదా ఎల్లుండి ఉన్నత స్థాయి సమావేశం, మార్చి 3వ వారం నుంచి 10th పరీక్షలు, ఆ తర్వాత వేసవికాలం, మండు టెండల్లో ఎన్నికల నిర్వహణ కష్టం. సో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు అన్నది అంటే ఫిబ్రవరిలో అన్నారు ముందు, ఇందాక న్యూస్ పేపర్లో కూడా ఫిబ్రవరిలో అనే ఇచ్చారు. సో ఫిబ్రవరిలో జరుగుతాయా లేదంటే మే తర్వాత జరుగుతాయా? ఎందుకంటే మార్చిలో 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత ఎండాకాలం వస్తుంది, అంత తీవ్ర ఎండల్లో ఎన్నికలు నిర్వహించడం కూడా కష్టం కదా అని చెప్పేసి ఇక్కడ న్యూస్ ఇచ్చారు. మరి మే తర్వాత పెట్టుకుంటారా ఏంటి అన్నది ఇంకా స్పష్టత అయితే కనుక లేదు. ఇక ఇంకొక ముఖ్యమైన వార్త చూసుకుంటే దానం గూడెం వ్యవహారంపై అధిష్టానం ఫోకస్, ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం క్షేత్రస్థాయిలో సర్వే, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరం, కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ లీడర్లకు షోకాజ్ నోటీసులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్, పెట్టుబడులపై చర్చకు సిద్ధమా, బీఆర్ఎస్కు పీసీసీ చీఫ్ సవాల్, వారంలో పీసీసీ కార్యవర్గం నియామకం ఉంటుందని చెప్పేశారు. ఏదైతే అంటే కొద్ది రోజులుగా చూస్తుంటే దానం నాగేందర్ రెడ్డి అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వంలో జరుగుతున్నవి చెప్తున్నారు, బట్ అవి ప్రభుత్వానికి విరుద్ధంగా ఉన్నాయి ఆ మాటలు అక్కడక్కడ తను మాట్లాడుతున్నవి అన్నది కొంతమంది ప్రజల్లో అయితేనేమి కార్యకర్తల్లో అయితేనేమి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే దానం గూడెం వాళ్ళ ఇద్దరి వ్యవహారం పైన అధిష్టానం ఫోకస్ చేసిందంట అని చెప్పేసి టీపీసీసీ చీఫ్ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో ఆయన చెప్తున్నారు. అలాగే ఇంకొకటి పెట్టుబడుల తీసుకొచ్చారు కదండి ఏదైతే దావోస్లో, సో పెట్టుబడుల పైన మీరు చర్చకు సిద్ధమా అంటే ఇంకొక వైపు బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. మరి దీనిపైన బీఆర్ఎస్ సవాల్ని స్వీకరిస్తుందా లేదా చూడాలి. అలాగే దానం ఏదైతే ఇంకొకరు ఉన్నారో గూడెం వీళ్ళ మీద ఎటువంటి అధిష్టానం ఫోకస్ చేసింది, మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, వాళ్ళకి ఎటువంటి నివేదిక అందుతుంది అన్నది కూడా వేచి చూడాల్సిందే అండి. తెలంగాణకు సంబంధించి ఇది ఇవాల్టి వార్తాపత్రికలలో వచ్చిన వార్తల విశ్లేషణ. రేపటి న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.